కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాः సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. ప్రతి వంశానికి కొన్ని ఆచారాలు ఉంటాయి. అవి ఆ వంశ వృద్ధుల మీద ఆధారపడి నడుస్తూ ఉంటాయి. వంశంలోని ప్రధాన పురుషులంతా యుద్ధంలో చచ్చిపోతే ఆ వంశం ఇంచుమించు నాశనం అయిపోయినట్టే లెక్క. అలా వంశనాశనం అయిపోతే వంశ ధర్మాలు భ్రష్టమైపోతాయి. ధర్మం భ్రష్టమైపోతే వంశంలోని జనం తటస్థంగా ఉండరు. ఆ వంశంలోని ప్రజలను అధర్మం ఆక్రమించి తీరుతుంది. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. అలా వంశంలోకి అధర్మం ప్రవేశిస్తే ముందుగా స్త్రీలు చెడిపోతారు. వారు చెడిపోతే వెంటనే వర్ణసంకరం ఏర్పడుతుంది. ఇక ఆ రోజులలో ప్రజలకు ధర్మశాస్త్ర భయం అత్యధికంగా ఉండేది కనుక అర్జునుడు యుద్ధం వల్ల సంభవించబోయే ధర్మ ఉపద్రవాల గురించి పై 3 శ్లోకాలలో వివరించబోతున్నాడు.